బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ప్రకటించారు. ఇరు దేశాలతో తాను మాట్లాడానని, రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించాయి. దీంతో భారత్ పాక్ యుద్ధంలో కీలక పరిణామం జరిగినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ప్రకటించారు. ఇరు దేశాలతో తాను మాట్లాడానని, రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించాయి. దీంతో భారత్ పాక్ యుద్ధంలో కీలక పరిణామం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. స్పందన, మన దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి కాసేపట్లో యుద్ధ విరమణకు సంబంధించి రెండు పక్షాలు కూడా ఇమీడియట్ గా కాల్పుల విరమణకు సంబంధించి మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనికంటే ముందే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీడియేట్ చేసిన విధంగా, మధ్యవర్తిత్వం నడిపిన విధంగా సీజ్ ఫైర్ ఉండబోతోంది, అంటే కాల్పుల విరమణ ఉండబోతోంది అంటూ ట్రంప్ ప్రకటించారు. ఇక అఫీషియల్ గా మన సైడ్ డిక్లేర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నిర్వహించబోతున్నారు. అదే విషయాన్ని చెప్పబోతున్నారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ట్వీట్ చేశారు. ఇషాక్ దార్ ఏమన్నారంటే, పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. Pakistan has always strived for peace and security in the region without compromising on its sovereignty and territorial integrity. So, ఇషాక్ దార్ కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇక యుద్ధ ఏదైతే ఉందో కాల్పుల విరమణ అన్నది జరిగినట్టే. మరి కాసేపట్లో భారత్ కూడా దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. యుద్ధం ఆగిపోనుంది. నేను మరొక ట్వీట్ కూడా వినిపిస్తాను. అమెరికా నేషనల్ సెక్రటరీ మార్కో రూబియో అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా అమెరికా విదేశాంగ శాఖ మన సెక్రటరీ మార్కో రూబియో కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా నేను చదివి వినిపిస్తాను. ఓవర్ ది పాస్ట్ 48 hours వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ and I have engaged with senior Indian and Pakistani officials. భారత అదేవిధంగా పాకిస్తాన్ కు సంబంధించిన సీనియర్ అధికారులతో మేము మాట్లాడాం, ఇన్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ షాబాజ్ షరీఫ్. భారత పాకిస్తాన్ ప్రధానమంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మునీర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అజిత్ దోవల్. సో అజిత్ దోవల్ తో, నరేంద్ర మోడీతో, అటు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తో, పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్ తో, వీళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామంటూ సెక్రటరీ మార్కో రూబియో కూడా అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి మరి కాసేపట్లో, అంటే సాయంత్రం 6 గంటలకు ఇప్పుడు భారత్ అధికారికంగా దీని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది. స్పందన, సో ఒక విధంగా చెప్పాలంటే మనం అవుట్ రైట్ గా నిన్న మొన్న చేసిన దాడులు, ముఖ్యంగా 7వ తారీఖు దాడులే కాదు, నిన్న రాత్రి చేసిన దాడులు పాకిస్తాన్ ను పూర్తిగా వణికిచ్చిన పరిస్థితి. మీకు 10-12 గంటల ముందే ఇషాక్ దార్ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటన చేశారు. మేము డీఎస్కలేట్ చేసేందుకు సిద్ధం. డీఎస్కలేట్ అంటే కాల్పుల విరమణకు మేము సిద్ధము, ప్రొవైడెడ్ అని చెప్పి ఆయన కొన్ని కండిషన్స్ పెట్టారు. కాల్పుల విరమణకు మేము సిద్ధం అని చెప్పారు. సో బ్యాక్ ఛానల్ టాక్స్ జరిగాయి. అమెరికా ఎంటర్ అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఆయన చొరవ సక్సెస్ కాలేదు, కానీ ఇక్కడ మాత్రం ఆయన చొరవ సక్సెస్ అయినట్టుగా
కనబడుతోంది. సో ఆయన ఇరువురు ప్రధానమంత్రులతోనూ మార్క్ రుబియో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు. సో మరి కాసేపట్లోనే ఒక విషయం ట్రంప్ ఏం మెన్షన్ చేశారంటే, ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యవర్తిత్వం మేరకు రాత్రంతా జరిగిన చర్చల మేరకు ఐ ఆమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్, నేను సంతోషంతో ప్రకటిస్తున్నాను, దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఏ ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. అంటే భారత్ పాకిస్తాన్ రెండు పూర్తి స్థాయిలో, అదేవిధంగా ఇమ్మీడియట్ తక్షణమే సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్. రెండు దేశాలకు కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. రెండు దేశాలు కామన్ సెన్స్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ తో వ్యవహరించినందుకు నేను కృతజ్ఞత చెప్తున్నానని చెప్పాడు. అదే మెసేజ్ ని యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా వెల్లడించారు. సో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో రెండు దేశాల అధినేతలతో కూడా మాట్లాడారు. హూ హ్యాడ్ హెల్డ్ టాక్స్ విత్ సీనియర్ లీడర్స్ ఆఫ్ బోత్ కంట్రీస్ అండ్ ఎంకరేజ్డ్ both to de-escalate tension after the Pahalgam terror attack where 26 people mostly tourists were gunned down. సో మొత్తానికి అటు ట్రంప్ ట్వీట్ చేశారు, ఇటు మార్క్ రూబియో ట్వీట్ చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన పరిస్థితి. ఇక భారత్ నుంచే అధికారిక ప్రకటన రావాలి. భారత్ నుంచి బహుశా నేను అనుకుంటాను అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. 6 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు మన భారత విదేశాంగ శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. సో అదేవిధంగా జరిగినట్టు తెలుస్తోంది. సో ఒకటి ఇక్కడ మనం చూడాలి, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ ఏం ట్వీట్ చేశారంటే, పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు ఎ సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇమీడియట్ గా అంగీకరించేందుకు, సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ రెండూ అంగీకరించాయని ఈయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ ట్రైవ్డ్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద రీజన్. పాకిస్తాన్ ఎప్పుడు కూడా పీస్ కు, శాంతికి, భద్రతకు మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళు శాంతి కట్టుబడి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు శాంతి అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ మిలిటరీ ఎయిర్ బేస్లు అన్ని నాశనం అయిపోయి 7th మే రోజున పూర్తిగా బాంబింగ్ అయిపోయి వాళ్ళ టెర్రరిస్టులు 5 ప్రముఖ టెర్రరిస్టులు చనిపోయిన తర్వాత ఇప్పుడు శాంతికి మేము ఎప్పుడు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ. అంటే మా దేశ సమగ్రత, ప్రాదేశిక సమగ్రత మీద కాంప్రమైజ్ కాకుండా మేము అవుతామని చెప్తున్నారు. అదేవిధంగా సెక్రటరీ మార్కో రూబియో అమెరికా మంత్రి ఆయన చెప్పిన దాని ప్రకారం ఓవర్ ద పాస్ట్ 48 hours గత 48 గంటలుగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అండ్ ఐ హ్యావ్ ఎంగేజ్డ్ విత్ సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ షాబాజ్ షరీఫ్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ and Asim Malik. I am pleased to announce the government of India and Pakistan have agreed to an immediate ceasefire and to start stock on a broad set of issues at a neutral site. So, రెండు దేశాలు కూడా ఇమీడియట్ గా సీజ్ ఫైర్ కు అంగీకరించాయి అండ్ టు స్టార్ట్ టాక్స్, రెండు దేశాల మధ్య చర్చలు కూడా జరగబోతున్నాయి అనే బ్రాడ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఎట్ ఏ న్యూట్రల్ సైట్. అంటే న్యూట్రల్ సైట్ అంటే ఇండియాలో కాకుండా, పాకిస్తాన్ లో కాకుండా వేరే దేశంలో, 3వ దేశంలో న్యూట్రల్ సైట్ లో చర్చలు జరగబోతున్నాయి. బ్రాడ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ అంటే దానిలో చాలా ఇష్యూస్ ఉంటాయి, ఉగ్రవాదం కానీ ఇతర ఇష్యూస్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ వాటి గురించి. వీ కమెండ్ ప్రైమ్ మినిస్టర్స్ మోడీ అండ్ షరీఫ్ ఆన్ దేర్ విజ్డమ్, ప్రుడెన్స్ అండ్ స్టేట్మెంట్షిప్ ఇన్ చూసింగ్ ద పాత్ ఆఫ్ పీస్. సో నేను ఇద్దరిని అభినందిస్తున్నాను. నరేంద్ర మోడీ అదేవిధంగా షాబాజ్ షరీఫ్ ఇద్దరి యొక్క విజ్డమ్ ను, తెలివిని, స్టేట్స్మెన్షిప్ ను, అంటే వాళ్ళ గొప్పతనాన్ని నేను ఇద్దరిని అభినందిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో భారత్ మధ్యాహ్నమే ఒక ప్రకటన చేసింది. ఏంటంటే ఇక నుంచి ఏ టెర్రరిస్ట్ జాడి జరిగినా
ఇక నుంచి ఏ ఉగ్రవాద దాడి జరిగినా అది యుద్ధంగా మేము యుద్ధంగా పరిగణిస్తాం. దాంతోనే అర్థమైపోయింది. సరే, ఇప్పుడు జరిగింది, మీరు ఉగ్రవాద దాడి చేశారు, అందుకని మీ ఉగ్రవాద క్యాంపుల మీద దాడి చేశాం. తర్వాత మీరు డ్రోన్స్ తో అటాక్ చేసేందుకు ప్రయత్నించారు, మేము దాన్ని తిప్పికొట్టాం. పైగా రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ ఇవన్నీ మిలిటరీ బేసెస్ మీద కూడా అటాక్ చేశాం. ఇక నుంచి చిన్న సంఘటన జరిగినా అంటే శాంపిల్ ఏంటో మన వాళ్ళు చూపించారు. మీ భూభాగంలో ఉగ్రవాద క్యాంపులు, మీ భూభాగం నుంచి, పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు వస్తే గనక వాళ్ళ తాట తీస్తాం. వాళ్ళ తాట తీయడం కాదు, మీ తాట కూడా తీస్తాం. సో మీ పాకిస్తాన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకి, భారతదేశాన్ని ఎక్స్పోర్ట్ చేసేందుకు, సీమాంతర ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రయత్నించకూడదు అని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా పాకిస్తాన్స్ డీజీ మిలిటరీ ఆపరేషన్స్ ఇనిషియేటెడ్ అ కాల్ టుడే టు హిజ్ ఇండియన్ కౌంటర్ పార్ట్. పాకిస్తాన్ డీజీ మిలిటరీ ఆపరేషన్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కు కాల్ చేశారు. లీడింగ్ టు ఏ డైరెక్ట్ అండర్స్టాండింగ్ విత్ ఇండియా టు హాల్ట్ ఫైరింగ్ అండ్ మిలిటరీ యాక్షన్. అంటే సరిహద్దు వెంబడి ఏవైతే కాల్పులు జరుగుతున్నాయో దాన్ని పూర్తిగా ఆపేయమని చర్చలు వచ్చాయి. నో టాక్స్ ప్లాన్ ఆన్ ఎనీ అదర్ ఇష్యూ ఆర్ లొకేషన్స్. సో ఈ రెండో ఇష్యూస్ మీద నో టాక్స్ ఆన్ ప్లాన్డ్ ఆన్ ఎనీ అదర్ ఇష్యూ ఆర్ లొకేషన్, ఇంకా వేరే ఇష్యూస్ మీద చర్చ జరగలేదు అని చెప్తున్నారు. సో మొత్తానికి ఇది ఒక సెన్సేషన్. ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో, నెల జరుగుతుందా, 2 నెలలు జరుగుతుందా, ఉక్రెయిన్ రష్యా వార్ లాగా జరుగుతుందా అని అనుకున్నారు. మొత్తానికి ట్రంప్ అనౌన్స్ చేశారు, నేను మీడియేట్ చేశాను. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం కీలక పరిణామం చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదర్చడం ఎలా అని చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నిజం కూడా కావచ్చు, ఎందుకంటే ట్రంప్ తో పాటు ఈ మార్కో రూబియో ఫోన్ లో మాట్లాడుతున్నారు. మార్కో రూబియో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు కూడా ఎస్ జయశంకర్ ఆల్రెడీ మధ్యాహ్నమే ఉదయం 11:30-12 గంటల ప్రాంతంలోనే ట్వీట్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో భారత్ ఉద్దేశం ఏంటంటే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎట్లాగో బిచ్చమెత్తుకుంటుంది. ఓకే, యుద్ధం కంటిన్యూ అయితే మనకు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది కదా. ఇప్పుడు 20-30 ఎయిర్పోర్ట్స్ మూసాము, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా. కానీ పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడులు ఆపుతామని హామీ తీసుకోకుండా భారత్ ఎందుకు ఈ ఒప్పందానికి ఉగ్రదాడులు ఆపుతామంటే వాళ్ళు ఉగ్రవాద దాడులు మేము చేస్తలేమంటున్నారు కదా, వాళ్ళు ఏం అంగీకరించట్లేదు కదా, మాకు సంబంధం లేదని అంటున్నారు. సో ఒకసారి మీరు కనుక ఈ విధంగా చేస్తే మీ పరిణామాలు ఈ విధంగా ఉంటాయని మన వాళ్ళు మెసేజ్ ఇచ్చారు కదా. ఇంకోసారి ఏ ఉగ్రవాద దాడి జరిగినా, దానికి సంబంధించి ఏ విధంగా చేసినా అది డెఫినెట్ గా మేము మీకు ఏం చేయాలో చూపిస్తాం, మా సత్తా ఏందో చూపిస్తామని చూపించారు కదా మన వాళ్ళు. చూపించారు కాబట్టి ఇదైంది. సో దీనిలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, మోడీ, షాబాజ్ షరీఫ్ ఇద్దరితో కూడా మార్కో రూబియో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కూడా అనౌన్స్ చేసింది, ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ మీద మరి కాసేపట్లో ట్వీట్ ఉంది. సో మనకు అత్యంత ఉన్నత స్థాయి వర్గాలు చెప్పింది ఏంటంటే, ద స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్ అండ్ మిలిటరీ యాక్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాజ్ వర్క్డ్ అవుట్ డైరెక్ట్లీ బిట్వీన్ ద 2 కంట్రీస్. 2 దేశాల మధ్య డైరెక్ట్ గా జరిగింది అని మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో తాను కారణం అని చెప్తున్నారు. ద పాక్ డీజీఎంఓ ఇనిషియేటెడ్ ద కాల్. పాకిస్తాన్ డైరెక్టరీ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మనకు కాల్ చేశారు. కాల్ చేసి దేహి అని అడుక్కున్నారు. ద పాక్ డీజీఎంఓ ఇనిషియేటెడ్ కాల్ దిస్ ఆఫ్టర్నూన్, ఆఫ్టర్ విచ్ డిస్కషన్ టుక్ ప్లేస్ అండ్ అండర్స్టాండింగ్ రీచ్. పాకిస్తాన్ డైరెక్టరీ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి, మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి ఇంకా ఆపుదామని ఆయన చెప్పారు. దెర్ ఇస్ నో డిసిజన్ టు హోల్డ్ టాక్స్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఎట్ ఎనీ అదర్ ప్లేస్. సో ఇక్కడ మనకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఏం చెప్పారంటే, మూడో తటస్థ ప్రదేశంలో ఇద్దరు చర్చలు జరుపుతారని చెప్పారు. దాన్ని భారతదేశం ఖండిస్తోంది. ఇది అమెరికా మధ్యవర్తిత్వమే కాదు, డైరెక్ట్ గా పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయడం వల్ల మేము నిర్ణయం తీసుకున్నాం. అమెరికా మాట్లాడి ఉండొచ్చు తప్ప పూర్తిగా అమెరికా మధ్యవర్తిత్వం వల్ల